హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి వీడియో చూపించబోతున్నానండి. అది ఏంటంటే మన తెలంగాణలోనే అతి పెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఈ టెంపుల్ నేమ్ ఏంటంటే స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని పిలుస్తారు. అండ్ యాదాద్రి తిరుమల దేవస్థానం అని కూడా పిలుస్తారన్నమాట. ఈ టెంపుల్ ఎక్కడుందంటే మానేపల్లి హిల్స్, భువనగిరి డిస్టిక్లో ఉంది. అండ్ మనకు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి దగ్గరలోనే అండి, అంటే ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. లొకేషన్ డీటెయిల్స్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూసేయండి. అండ్ ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ ఎలా ఉన్నాయంటే మార్నింగ్ 5 AM to 1 PM అండ్ 2 PM to నైట్ 9 PM వరకు ఉంటుంది. ఇదే అండి మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్కి. లోపలికి వెళ్తే మాత్రం కార్ పార్కింగ్ అంతా స్పేస్ చాలా ఉంటుంది. మేమైతే సాటర్డే వచ్చాము కాబట్టి చాలా మంది అయితే వచ్చారండి ఇవాళ. బట్ టెంపుల్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అండ్ ఆర్కిటెక్చర్ అయితే ఇక ఎక్స్ట్రాడినరీ అండి. అసలు అంత బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ హైదరాబాద్లో అంటే ఈ టెంపుల్ని అనమాట. ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే మాత్రం ఈవినింగ్ 5కి అక్కడ ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే డే వ్యూ అండ్ నైట్ వ్యూ కూడా చూడొచ్చండి. నైట్ కూడా లైటింగ్స్తో చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూసినట్టయితే డే వ్యూతో పాటు మీకు నైట్ వ్యూ కూడా లైటింగ్స్లో ఎలా ఉంది ఈ టెంపుల్ అనేది మొత్తం చూపించాను. వీకెండ్ కదా అండి మేము వచ్చినది, సాటర్డే రోజు. చూడండి ఎన్ని కార్స్ అయితే వచ్చాయి. అందులో కొత్తగా కట్టారు కదా టెంపుల్, చాలా బాగుంది అని విని చాలామంది అయితే ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి వచ్చారు. ఈ టెంపుల్లో స్పెషల్ ఏంటంటే అండి మొత్తం స్టోన్తోనే కట్టారంట అండి. చాలా బాగుంటుంది టెంపుల్కి ఇక్కడ రైట్ సైడ్కి చూడండి, స్టెప్స్కి పక్కనే ఇది ఇంకొక వే అన్నమాట. అంటే సీనియర్ సిటిజన్స్కి ఈ వేలోనే పైకి బ్యాటరీ వెహికల్స్లోనే తీసుకెళ్ళి డ్రాప్ అనేది చేస్తారు. నైట్ టైం ఈ వేలో చూసినట్టయితే అండి లైటింగ్స్తో ఇంకా సూపర్గా. అందుకే ఈవినింగ్ ప్లాన్ చేసుకోండి ఇక్కడికి వచ్చేటట్లయితే అని మీకు చెప్పాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి, ఇలాంటి మండపాలు ఈ టెంపుల్లో చాలా కనిపిస్తాయి అన్నమాట. సో చూడండి ఎంత బాగా కట్టారో, మొత్తం స్టోన్తోనే ఇక్కడ కట్టారన్నమాట. ఇక కొందరు సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి నడవలేని వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళ కోసం వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ చూడండి స్టార్టింగ్లోనే స్వామివారి పాదాలు. ఫస్ట్ మనం ఇక్కడ దర్శించుకొని తర్వాత పైకి వెళ్ళాలన్నమాట. తిరుమలలో అలిపిరి దగ్గర ఎలా అయితే పెట్టారో సేమ్ అలానే ఇక్కడ కూడా పెట్టారండి పాదాలు. సో ప్రెజెంట్ అయితే టికెట్స్ అండ్ లాకర్స్ ఏమీ లేవు, నిదానంగా అవి కూడా పెడతారనుకుంటాను. స్వామివారి పాదాలను దర్శించుకున్నాక స్టెప్స్ అయితే ఎక్కాలి. ఒక 60 or 70 స్టెప్స్ ఉంటాయని అనుకుంటానండి. ఈజీగానే ఎక్కొచ్చు. సీనియర్ సిటిజన్స్కి ఎక్కలేని వాళ్ళకు రైట్ సైడ్ చూపించాయి కదా, ఆ వేలో కూడా బ్యాటరీ వెహికల్స్లో వెళ్ళొచ్చు. పైన వరకు డ్రాప్ చేస్తారు కూడా. అండ్ వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ఉంది అని చెప్పా కదా. ఇక్కడ చూడండి స్టెప్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు చూపిస్తున్నాను. ఈజీగానే ఉన్నాయన్నమాట, చిన్న చిన్నగా. అండ్ స్టెప్స్ ఎక్కేటప్పుడు కూడా చూడండి చిన్న చిన్న మండపాల్లో దేవుళ్ళను కూడా ఎలా పెట్టారు ఇక్కడ. అండ్ ఈ స్టెప్స్ అన్నీ పైకి ఎక్కిన తర్వాత ప్రధాన ఆలయం ఎలా ఉందో చూద్దాం కదండి. స్టెప్స్ అన్నీ ఎక్కి రాగానే ఇలా ఉంటుందండి. ప్రధాన ఆలయం గోపురం అండి ఇది. అండ్ రైట్ సైడ్ చూడండి చిన్న టెంపుల్, అంటే ఇక్కడ గణేష్ స్వామి ఉంటారనమాట. అంటే ఫస్ట్ ఈయన్ని దర్శించుకున్న తర్వాతే లోపలికి వెళ్తారు. రైట్ సైడ్కి చూసినట్టయితే ఎత్తుగా కనిపించే ప్లేస్లో హనుమాన్ ఉంటారు. అండ్ పక్కనే శ్రీ జలనారాయణ స్వామి సన్నిధి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే శ్రీ గరుడ మండపం అంట అండి. ఇలాంటి మండపాలు చాలా ఉంటాయని చెప్పా కదా. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక డౌన్ వే అండి. ఏంటంటే ఇందాక మీకు చెప్పా కదా స్టెప్స్ ఎక్కకుండా బ్యాటరీ వెహికల్స్లో వస్తారని, అదే అండి ఈ వే.
ప్రధాన ఆలయంకి 4 ద్వారాలు పెట్టారు. ఇక్కడ మీకు కనిపించేదే 2వ ద్వారం. రైట్ సైడ్కి చూడండి, ఇక్కడ కార్యసిద్ధి హనుమాన్ చాలా పెద్దగా కట్టారు. అండ్ ఇక్కడ ఇంకా రైట్ సైడ్కి ఇలా మీకు చూపిస్తున్నాను కదా, ఇది జలనారాయణ స్వామి ఉంటారు. మధ్యలో కొలను ఉంటుంది. కొలనులో మధ్యలో స్వామివారు ఇలా పడుకొని ఉంటారనమాట. టెంపుల్కి బ్యాక్ సైడ్ వస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక చిన్న టెంపుల్ ఉంది రైట్ సైడ్కి. అండ్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా అండి, ఈ బిల్డింగే అన్నమాట డైనింగ్కి. ప్రజెంట్ అయితే ఓపెన్ చేయలేదు, బట్ ప్రతిరోజు ఫ్రీ అన్నదానం ఉంటుందంట లంచ్కి. అండ్ డిన్నర్కి అయితే మనం టికెట్ తీసుకోవాలి అని చెప్పారు అక్కడ అడిగితే. డైనింగ్ హాల్ అయితే కింద ఫ్లోర్లోనే ఉంది. లోపలికైతే అలౌ చేయలేదు, నేను షూట్ చేద్దాము అని అనుకుంటే, అందుకే చూడలేదు. అండ్ అకామిడేషన్ కూడా ఉంది అంట అండి ఇక్కడ. సో ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు అని అన్నారు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెంపుల్కి లెఫ్ట్ సైడ్కి అయితే ఇలా ఉందండి, అంటే రథం పెట్టారు. ఎప్పుడైనా ఉత్సవాలు జరిగినప్పుడు స్వామివారిని ఈ రథంలో ఊరేగింపుగా తీసుకెళ్తారని అనుకుంటున్నాను. రథం పెట్టడానికి కూడా చూడండి, ఒక రూమ్ అనేది కట్టారు ఇక్కడ వీళ్ళు. టెంపుల్ ముందు ఇక్కడ దర్శనానికి అండ్ అర్చనలకి ఇక్కడ టికెట్స్ ఇస్తారన్నమాట. ఇప్పుడైతే ఇంకా దర్శనం ఫ్రీ ఉంది. ఇక్కడ చూడండి, ధ్వజస్తంభము అండ్ దీని ముందే మనకు ప్రధాన ద్వారం అనేది ఉంటుంది. సో గోపురం మీద చూడండి ఎంత బాగా చెక్కింటారో. ఒకసారి మీకు చూపిస్తాను. చాలామంది దేవుళ్ళని అయితే చెక్కింటారు ఇందు మీద. ఇక్కడ చూడండి, గణేష్ టెంపుల్. ఇక్కడ ఫస్ట్ దర్శించుకున్న తర్వాత మెయిన్ టెంపుల్లోకి వెళ్తారనమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందనేసి. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ఉంది చూడండి క్యూ. తొందరగానే వెళ్ళిపోవచ్చండి. మేబీ ఏవైనా స్పెషల్ ఫెస్టివల్స్ అలా ఉంటే మాత్రం చాలామంది ఉంటారేమో క్యూ. బట్ ఇప్పటికైతే తక్కువే ఉన్నారు. ప్రెజెంట్ అయితే మొబైల్స్ అలౌ చేశారు మాకు, అందుకనే వీడియో షూట్ అనేది చేశాను. మున్ముందుకి అసలు అలౌ చేయరు అనుకుంటున్నాను, ఎందుకంటే లోపల నో ఫోటోషూట్ అని స్ట్రిక్ట్గా అవాయిడ్ చేశారనమాట. ఏదో అలా తీసేసాను నేనైతే. స్వామివారిని వీడియో తీయలేకపోయానండి. అసలు ఎంత బాగున్నారంటే స్వామివారు తిరుమలలో స్వామిని చూసినట్టే ఉందండి నాకైతే. అంత పెద్ద విగ్రహం ఉంది ఇక్కడ.
ఇదే అండి జలనారాయణ స్వామి సన్నిధి. ఇక్కడే స్వామివారు ఉంటారు, కొలనులో ఉంటారనమాట. ఇప్పుడు ఇంకా వాటర్ అయితే కొలనులో ఫిల్ చేయలేదు, కానీ ఇంకా కొంచెం పనులు అయితే జరుగుతున్నాయండి. బట్ కొలను పెడితే మాత్రం సూపర్ అండి. అసలు నాకైతే ఈ సన్నిధిలో వ్యూ అయితే పిచ్చగా నచ్చేసింది అనుకోండి. చూద్దాం కదండి ఎలా ఉంటారో స్వామి. కిందకు వెళ్ళి కింద చూడడం కన్నా పైకి వెళ్ళి చూస్తే మాత్రం ఇంకా బాగుంటుంది. అవి కూడా మీకు చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూసేయండి. తర్వాత నైట్ వ్యూ అంటే లైటింగ్స్ టెంపుల్ ఎలా ఉందనేసి కూడా మీకు చూపిస్తాను. చూసారా ఎలా ఉందో. ఇక్కడ కిందికి దిగి వస్తే ఇలా ఉంటుంది, పైకి వెళ్తే ఇంకా బాగుంటుంది అన్నమాట. స్వామివారు ఇంకా బాగా కనిపిస్తారు. ఇప్పటికైతే అందరినీ అలౌ చేశారు దగ్గరికి రావడానికి విగ్రహం దగ్గర. బట్ ఫ్యూచర్లో అంటే కొలను స్టార్ట్ అయ్యాక పంపించారని అనుకుంటున్నాను. అండ్ చూడండి ఇక్కడ పైకి వచ్చేసాము. ఇక్కడ నుంచి వ్యూ ఎలా కనిపిస్తుంది అనేసి అది కూడా చూపిస్తాను, చూడండి ఒకసారి.
చూసారు కదా టెంపుల్ని, చాలా బాగుంది కదా. డే ఎలా ఉంటుంది, నైట్ ఎలా ఉంటుంది లైటింగ్స్తో అనేది మీకు ఈ వీడియోలో మొత్తం చూపించాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.